హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుష్ 249. ఇవాళ వీడియో ఏంటంటే ఎపిసోడ్ 4 పైన మనం మిగిలిన కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మనం అయితే పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి కనపడుతున్నాయి కదా, వీటితో మొత్తం ఫుల్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఇది నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక గ్యాప్, మళ్ళీ ఇది ఒకటి గ్యాప్, ఇంకా ఇది మొత్తం కంప్లీట్ చేశాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే రెడ్ మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే షెడ్ వచ్చింది అంటే మొత్తం అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే వాటర్ ట్యాంక్ అనమాట. నేనైతే కొంచెం ఇట్లా కట్టాను. ఇది మొత్తం కంప్లీట్ చేశాక కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి, వాటర్ ట్యాంక్ అయితే కట్టేసాను. ఇక్కడైతే మనం రూమ్ అయితే కట్టేద్దాం. బాక్స్ ఎప్పుడో కట్టాం కదా, ఇది మొత్తం ఫుల్గా కంప్లీట్ చేద్దాం. ఇదిగోండి, మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇక్కడ డోర్ అయితే పెట్టేద్దాం. అప్పుడు మొత్తం అయిపోయింది. ఇంక మంది ఇదిగోండి, డోర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం కూర్చోడానికి అయితే పెట్టుకుందాం. ఇదిగోండి, కూర్చోడానికి అయితే కట్టడం అయిపోయింది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. ఇదిగోండి, డోర్ కూడా పెట్టేశాను. ఇక్కడ ర్యాక్స్ లా అయితే దీన్ని ఇట్లా పెట్టుకుందాం. ర్యాక్స్ లా ఉండిద్ది చూడడానికి. నేనైతే బ్లూ కలర్ది పెడదాం అనుకున్నాను, కానీ అది బాగాలేదని చెప్పి అయితే వదిలేసాను. ఇప్పుడైతే ఇక్కడ మనం లైట్స్ అయితే పెడదాం. ఇలాగా బాగుంటుంది. ఒక్కొక్కటి ఇట్లాగా. అలానే ఫర్నిచర్ కూడా పెట్టాలి. లైట్స్ మొత్తం పెట్టాక కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ కూడా అయితే లైట్స్ పెడుతున్నా. డోర్లో అయితే అయిపోయింది. ఇక్కడ ఫర్నిచర్ పెట్టుకుని అయితే మనం వెళ్ళిపోదాం. కనిపిస్తున్న వాటితో అయితే ఇట్లాగా కూర్చోడానికి ఇలా పెట్టేసుకున్నాము. ఇట్లా ఇవైతే మనకి సోఫా లాగా ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చోడానికి ఇవి ఒక రౌండ్గా పెడదాం. ఇట్లా రౌండ్ షేప్లో అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి ఇట్లాగే. అండ్ ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ విండో వచ్చింది కదా. అండ్ ఈ బాల్కనీస్లో రెండు. ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు రూమ్లో అయితే మనం బెడ్ సెట్ చేద్దాం. బెడ్ అండి ఇక్కడ వచ్చింది మనకి బెడ్. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇక్కడైతే చాలా మంది చుట్టాలు ఉన్నారు, అందుకని చెప్పి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బైక్ సౌండ్స్ అట్లాగా. ఇదిగోండి, అయితే పెట్టేశాను ఇక్కడ. ఇంకా మనం డోర్స్ పెట్టుకోవడమే. లాస్ట్లో మీకు మొత్తం చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడైతే చుట్టాలు ఉన్నారు, అందుకని చెప్పి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బైక్ సౌండ్స్ అట్లాగా. ఇదైతే బెడ్ కదా. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్తే ఇక్కడ కూర్చోడానికి, ఇక్కడ కూర్చోడానికి. ఈ ఫ్లోర్ చూసేయండి. మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇది సెకండ్ ఫ్లోర్. ఇదిగోండి, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాక ఈ రూమ్స్లో బెడ్ పెడదాం. బెడ్ పెట్టడానికి మనం దీన్ని యూజ్ చేద్దాం. ఇదైతే బాగుండిద్ది బెడ్ పెట్టడానికి. దీనికి బెడ్ ఇటు సైడ్ పెడదాం. ఇదిగోండి, ఇట్లా మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడ ఒక మనం విండో పెడదాం. విండోకి గ్లాస్ కూడా పెడదాం. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా పెట్టేసాం కదా. ఇటు సైడ్ అయితే బెడ్ పెట్టేసాం. అండ్ కూర్చోడానికి స్టూల్ పెట్టాను. ఇటు సైడ్ కూడా బెడ్ పెట్టాను, కూర్చోడానికి స్టూల్ పెట్టాను. అండ్ బయట సోఫాలా కూర్చోడానికి అయితే ఇక్కడ పెట్టాను. అండ్ ఇది బాల్కనీ కదా, బాల్కనీలో కూడా కూర్చోడానికి ఏదైనా పెడదాము. ఇట్లా కూర్చోడానికి ఇక్కడ ఒకటి వేద్దాం. అండ్ దీనికి ఇక్కడ ఒకటి. ఇంకంతే. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇటు వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కూర్చోడానికి వేద్దాం. అందుకన్నా ముందు ఇక్కడ ఏం పెడదామంటే, మనం ఇది హాల్ కాబట్టి టీవీ అట్లా పెట్టుకుందాం. ఎందుకంటే మనం నిజమైన ఇల్లులో కడతాం కాబట్టి. ఇటు సైడ్కి ఇది పెడదాం. ఇదిగోండి, ఇక్కడైతే మనం ఇది హాల్ కదా, ఒక టీవీలా పెట్టుకుందాం మనం. ఇక్కడ కిందదైతే టేబుల్, పైదైతే టీవీ. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చోడానికి అట్లా పెట్టేద్దాం. రెడ్ కలర్తో పెడదాం. దీనికైతే ఇటు సైడ్ పెట్టాను. అంటే ఇక్కడ మనం బయట డోర్ పెట్టాం కదా, డోర్కి ఇట్లాగా పెట్టుకుందాము ఒక గోడలాగా. ఇక్కడ ఇలా గోడలాగా అయితే పెట్టాను కదా, అలానే మనం ఇక్కడ ఇలాగా ప్లాంట్స్ కూడా పెట్టుకుందాం. ఇట్లా ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఒక్కొక్కటి అట్లా పెట్టుకుందాం. నాకైతే ప్లాంట్స్ అయితే ఇష్టం, అందుకని చెప్పి అయితే ప్లాంట్స్ పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా మొత్తం పెట్టాక కంటిన్యూ చేద్దాం. బయట అయితే ఇట్లా కట్టేసాను. ఇదిగోండి, మన టోటల్ హౌస్ అయితే చూడడానికి ఇట్లా ఉంది. మీకు చుట్టూరు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వన్ సైడ్ బాల్కనీస్ ఉన్న సైడ్.
ఇది బ్యాక్ సైడ్, ఇది ఇంకొక సైడ్. ఇదిగోండి కిచెన్లో కూడా ఫర్నిచర్ వేసేసాను. సరిగ్గా నాకు మాట్లాడడానికి కుదరట్లేదు, ఎందుకంటే అయిపోయింది కదా మనకి. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. 5 minutes అయిపోయింది ఇప్పటికి. ఇదిగోండి మొత్తం అయితే ఇట్లా రెడీ అయిపోయింది. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, చుట్టాలందరూ ఉన్నారనమాట. అందుకని కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్, అట్లానే బైక్ సౌండ్స్ అట్లా కూడా వచ్చినాయి. ఎందుకంటే నేను బయట కూర్చొని ఉన్నాను, ఇంట్లో చుట్టాలు ఉన్నారని. ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే బాయ్.